ఉద్యోగ సోదరి సోదరులకందరికీ నమస్కారం. నా పేరు భూపాల్, CITU రాష్ట్ర ఉపాధ్యక్షుని, అలాగే తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షునిగా ఉన్నాను. మనందరికీ కూడా తెలుసు, మొత్తం వైద్య ఆరోగ్య శాఖలోని ప్రభుత్వ ఉద్యోగులు అంటే పర్మనెంట్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, అలాగే పెన్షనర్సు, వీళ్ళందరితో పాటు మొత్తం రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, అలాగే ఉపాధ్యాయులు, ఇతర క్యాడర్లో పనిచేసే వాళ్ళందరూ కూడా చాలా యాంగ్జైటీతో, ఆతృతతో ఎదురు చూసినటువంటి సంఘటన ఈ 2-3 రోజుల్లో మనం చూసాం. ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వంతోన మరి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులందరూ చర్చలు చేస్తున్నారు కాబట్టి ఏదైనా సానుకూల ఫలితం వస్తుంది ముఖ్యమైన డిమాండ్ల పైన అని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూశారు. నేను జరిగినటువంటి సమావేశం యొక్క వివరాలు చూసిన తర్వాత మొత్తం లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్సు అందరూ కూడా తీవ్ర నిరాశ చెందిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అయితే ప్రధాన సమస్యలు ఏవి ప్రస్తావించకుండానే, చర్చించకుండానే, మాట్లాడకుండానే మొత్తం మీటింగ్ ముగిసిందని చెప్పేసి తెలుస్తూ ఉంది. మరి ప్రధాన సమస్యలు ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏమిటని చెప్పేసి ఈరోజు ఉద్యోగులంతా ఆందోళనగా ఎదురు చూస్తున్నారు. వాటికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే, ఒకటి, నిన్న జరిగినటువంటి మీటింగ్లో 3 క్యాబినెట్ మినిస్టర్లు పాల్గొన్నారు. అంటే ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసింది. ఆ సబ్ కమిటీకి చైర్మన్గా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు ఉన్నారు. అలాగే సమాచార శాఖ మంత్రికి సంబంధించినటువంటి దుద్దిల శ్రీధర్ బాబు గారు ఉన్నారు. అలాగే ట్రాన్స్పోర్ట్, బీసీ వెల్ఫేర్ మినిస్టరు పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. వారితో పాటు 7 మంది IAS ఆఫీసర్లు, వివిధ డిపార్ట్మెంట్ల వాళ్ళు. అలాగే ఈ ప్రజా సమస్యలపైన, పనులపైన వాటికి సంబంధించినటువంటి ఒక అడ్వైజరీ కమిటీ ఉంది. దానికి కేశవరావు గారు అడ్వైజర్గా ఉన్నారు. వారు కూడా పాల్గొన్నారు. వారితో పాటు మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, వివిధ క్యాడర్లకు, అందరికీ, పెన్షనర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సంఘాల ప్రధాన నాయకులు సుమారు 32 మంది పాల్గొన్నట్టుగా సచివాలయంలో మీటింగ్ జరిగినట్టుగా మనం చూసాం. అలా ఈ మీటింగ్లో మనమందరం ఎక్స్పెక్ట్ చేశాం PRC మీద గవర్నమెంట్ ఏమైనా ప్రకటన చేస్తుందని చెప్పేసి. కానీ దాని ప్రస్తావన లేదు. వాళ్ళు నిన్న ఇచ్చినటువంటి అంశాలు చూసుకుంటే గవర్నమెంట్ ఇచ్చిన నోట్లో 6 అంశాలు ఆల్రెడీ మేము అమల్లో ఉన్నాయి. రెండవది మిగిలిన సుమారు ఒక 13 అంశాలు, దాదాపు ఒక 13 అంశాలు, వాటిని ఇప్పుడు మేము కొత్తగా అప్రూవ్ చేస్తున్నాము, హామీ ఇస్తున్నామని చెప్పేసి ఒక నోటు విడుదల చేసింది గవర్నమెంట్. ఈ మొత్తం సుమారు 13 + 6 19 అంశాలని పరిశీలించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు అన్ని పెట్టిన డిమాండ్లు ఏమో 60 డిమాండ్స్ ఉన్నాయి. 60లో 13 ఇప్పుడు అప్రూవల్ అయినట్టుగా కొత్తగా, 6 ఆల్రెడీ అమల్లో ఉన్నట్టుగా ప్రభుత్వం ఒక నోటు విడుదల చేసింది. వాటికి సంబంధించి పరిశీలించినప్పుడు మనం చూసుకుంటే DAలకు సంబంధించింది ఇప్పుడు 5 DAలు బకాయిలు ఉంటే ఒక DA జూలై 2020-25 సంబంధించింది ఇస్తున్నామని, అలాగే ఇంకొక DA 6 నెలలకు మళ్ళీ రిలీజ్ చేస్తామని చెప్పేసి ఒక హామీ, ఇది అమలు చేస్తామని చెప్పేసి ఒక ప్రాసెస్లో చెప్పారు. అలాగే పెండింగ్ బిల్స్ సంబంధించి సుమారు 13,000 కోట్లకు పైగా ఉన్నాయి. వాటిని ఒకేసారి ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి నెలకు 700 కోట్లు ఇస్తామని చెప్పేసి గతంలో హామీ ఇచ్చాము. ఆల్రెడీ 2 నెలలు అమలు చేశాము. ఇప్పుడు అమల్లో ఉందని చెప్పేసి కూడా మళ్ళీ ఒక మాట ఇందులో చెప్పారు. దీంతో పాటుగా చూసుకుంటున్నప్పుడు ఇంకా మిగతా కొన్ని చిన్నవి, ఈ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ని ఏర్పాటు చేస్తామని, లేదు మెడికల్ ఇన్వాలిడేషన్ కేసులన్నీ కూడా మళ్ళీ ఎగ్జామిన్ చేస్తామని చెప్పేసి, వాటితో పాటు DPCని, డిపార్ట్మెంటల్ ప్రమోషన్స్కి సంబంధించినటువంటి కమిటీని రెగ్యులర్గా ఫంక్షన్ చేయించి రెగ్యులర్గా ప్రమోషన్లు ఇస్తామని చెప్పి, అలాగే ఈ మిగతా ఇట్లాంటి డిమాండ్స్ అన్నీ మేము ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. అలాగే ఇంకొక 13 అంశాలు కొత్తగా చెప్పిన దాంట్లో కూడా ఒకటి ఇంపార్టెంట్ దాంట్లో చూసుకుంటే ఎంప్లాయీస్ హెల్త్కి సంబంధించిన హెల్త్ కార్డుల స్కీమ్కు సంబంధించింది రేపు 8వ తేదీ నాడు మొత్తం ఉద్యోగ సంఘాలతో చీఫ్ సెక్రటరీ కూర్చొని మాట్లాడి విధి విధానాలు ఖరారు చేస్తామని చెప్పేసి దాన్ని అప్రూవల్ చేస్తామని చెప్పారు. ఇది ఒక సానుకూలమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమస్య అని చెప్పి మనం చెప్పొచ్చు. అలాగే 317 జీవో బాధితులకు సంబంధించింది డిప్యుటేషన్లు కూడా మేము అవకాశం కల్పిస్తాం, మళ్ళీ పరిశీలిస్తామని చెప్పేసి కూడా ఇందులో ఒక మాట చెప్పారు. ఇవి తప్పిస్తే మిగతా అన్నీ కూడా చిన్న సమస్యలుగా మనం చూడొచ్చు. చాలా అంశాలు ఉన్నాయి దాంట్లో. గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి సెక్రటరీలకు సంబంధించినటువంటి సమస్య, క్యాడర్ రియార్గనైజేషన్ కావచ్చు, వీటితో పాటు 2020 PRCకి ఉన్నటువంటి బిల్స్ ఏమైనా ఉంటే సెటిల్మెంట్కి సంబంధించిన అంశం కావచ్చు,
అలాగే నర్సింగ్ డైరెక్టరేట్ ఆల్రెడీ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, దాని అడిషనల్ పోస్టులో శాంక్షన్ విషయం కావచ్చు, వీటన్నింటికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్ని మేము వాటిని మళ్ళీ అమలు చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఒక 13 అంశాలు చెప్పారు. అవి ఇదొక అంశం. అయితే అసలు ఎంప్లాయీస్ కోరుకున్నది ఏంటి, ప్రభుత్వం చెప్పింది ఏంటి, అక్కడ చర్చించింది ఏంటి అనేటువంటిది ఒక సందిగ్ధ పరిస్థితి ఈరోజు కొనసాగుతున్నటువంటి అంశం. 2023 సంవత్సరం జూలై 1వ తారీఖుతోన గత పిఆర్సీ కంప్లీట్ అయిపోయింది పీరియడ్. ఇప్పుడు దాదాపుగా 20 మాసాలు గడిచిపోయింది. ఆ పిఆర్సీ మరి రిపోర్ట్ తెప్పించుకొని దాని మీద ఒక నిర్ణయం తీసుకొని క్యాబినెట్లో చర్చించి ఏదైనా పే రివిజన్ ప్రకటించారా ఏం చెప్పట్లేదు. అంటే అసలు పిఆర్సీని ఇస్తుందా ఇవ్వదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఈ ఉద్యోగస్తులో ఒక తీవ్ర ఆందోళన నెలకొన్న పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే ఇప్పటికీ 20 మాసాలు అయిపోయింది. ఇంకో సంవత్సరంన్నర అయిపోతే మళ్ళీ ఎలక్షన్ వాతావరణం వస్తుంది, మళ్ళీ అప్పుడు పక్కకు పెట్టేటువంటి పరిస్థితి రావచ్చు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం పే రివిజన్ చేయకపోవడం వల్ల ఉద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ అంశం మీద గట్టిగా చర్చించాల్సిన అవసరం ఉంది ఒకటి. రెండవది, మొత్తంగా చూసుకుంటున్నప్పుడు డిఏలకు సంబంధించింది క్లియర్ చేయాలా, ఇచ్చిన హామీ ప్రకారంగా క్లియర్ చేసుకుంటూ ఎంబడే క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. పెండింగ్ బిల్స్ ముఖ్యంగా పెన్షనర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకు రావాల్సిన బకాయిలు రాకుండా 2027లో 25లో ఇస్తామని చెప్పేసి బాండ్లు ఇస్తూ కాలయాపన చేస్తున్నారు. పెన్షనర్లకు సంబంధించినటువంటి దానిలో ఒక డైరెక్టరేట్ని కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు. వాళ్ళ ఒక గ్రీన్ ఛానల్లో పెట్టి వాళ్ళ మనీ అంతా కూడా ఎంబడే విడుదల చేసేట్టుగా ప్లాన్ చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఆ సమస్య, డిఏల సమస్య, పెన్షనర్ల సమస్య, పే రివిజన్ సమస్య, వీటన్నిటికి సంబంధించిన ఒక నిర్దిష్టమైనటువంటి చర్చ కూడా జరగని పరిస్థితి ఈ సందర్భంగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వాటికి సంబంధించిన క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఇక రెండో ముఖ్యమైన అంశం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో 2.5 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు ఆ పే రివిజన్ పరిధిలోంచి మొత్తం తప్పించేశారని చెప్పేసి తెలుస్తూ ఉంది. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పిఆర్సీ ప్రకటించినప్పుడు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా పే రివిజన్ ప్రకటించే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అదేమి లేకుండా దాన్ని విడిగా డీల్ చేస్తారని చెప్పే సమాచారం తెలుస్తూ ఉంది. మరి వాళ్ళకు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ పే రివిజన్ ఎప్పుడు చేస్తారు? గతంలో ఇచ్చిన జీవో ప్రకారంగా 60 జీవో ఇచ్చారు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి అందరికీ, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి అందరికీ. అది జీవో పీరియడ్ అయిపోయింది. వాళ్ళు 5 ఏళ్లకోసారి మొదటి రివిజన్ చేయాలి కదా. 5 ఏళ్లకోసారి వాళ్ళ రివిజన్ చేయకుండా కాలయాపన చేయడం వల్ల వాళ్ళు పెద్ద ఎత్తున నష్టపోయేట పరిస్థితి వచ్చింది. రెండోదిగా గవర్నమెంట్ కొన్ని ప్రపోజల్స్ పెట్టి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి అందరికీ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా చర్చ జరిగింది. దాని ప్రస్తావన ఏమీ లేదు. ఆ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులర్గా జీతాలు వచ్చే పరిస్థితి కూడా లేదు, కనీసం నెల జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఈరోజు తక్కువ జీతంతో 15,600తో పనిచేస్తున్నారు అత్యధికులు. మరి ఈ యొక్క పెరిగిన ధరల నేపథ్యంలో వాళ్ళు ఎట్లా బతకాలి? కాబట్టి ఇది కూడా అక్కడ చర్చించకపోవడం అనేటువంటిది ఒక లోపంగా ఈ సందర్భంగా మేము భావిస్తూ ఉన్నాం. అందుకే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ, పెన్షనర్లకు సంబంధించి కానీ, ఉద్యోగులకు సంబంధించి కానీ, ఉపాధ్యాయులకు సంబంధించి కానీ చాలా సమస్యలు కూడా ఈరోజు పరిష్కారం కాకుండా ఉన్నాయని చెప్పేసి ఒక వ్యక్తం చేస్తున్నారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి కూడా నిర్దిష్టంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో క్యాడర్ స్ట్రెంత్ పెంచాలి, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి, ప్రమోషన్స్ సకాలంలో అందరికీ ఇవ్వాలి, వైద్య విధాన పరిషత్ లాంటి దాని అటానమస్ను రద్దు చేసి మరి దాన్ని గవర్నమెంట్ అప్గ్రేడ్ చేసి ఆ రకంగా ముందుకు తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. డిపార్ట్మెంట్లో మెర్జ్ చేసుకొని ఆ ప్రపోజల్స్ ఇంకా పెండింగ్లో ఉన్నాయి. వాళ్ళకి హెల్త్ కార్డులో సమస్య ఉంది, నెల జీతాలు వచ్చే పరిస్థితి లేదు. ఈ రకంగా చూసుకుంటే వైద్య ఆరోగ్య శాఖలు కూడా 317 బాధితులు ఉన్నారు. 142 జీవో అని చెప్పేసి దాన్ని గతంలో అట్లాగే పెండింగ్లో పెట్టిన పరిస్థితి ఉంది. వేకెన్సీస్ భర్తీ చేయకపోవడంతో ఉన్నటువంటి వాళ్ళపైన పనిభారం పెరుగుతూ ఉంది. అనేక రకాల స్కీములలో పనిచేస్తున్న వాళ్ళకు జీతాలు పెరిగిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ఒక పెద్ద డిపార్ట్మెంట్లో మొత్తం ఎన్జిఓలో భాగంగా ఈరోజు పనిచేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఎంబడే పిఆర్సీ అనేటువంటిది ఇవ్వాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు మొత్తం జాయింట్ యాక్షన్ కమిటీగా వెళ్ళి ప్రభుత్వంతో చర్చిస్తున్న సందర్భంలో ఈ అంశాలను ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాలి. పిఆర్సీ మీద గట్టిగా పట్టుబట్టాలి. పిఆర్సీని సాధించుకుంటే మీతో పాటు మొత్తం అందరికీ కూడా సుమారు 5-6 లక్షల మంది ఉద్యోగులకు అందరికీ కూడా ఆ రకంగా ఉపయోగం జరగడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇదేది నిర్దిష్టమైన హామీ ఇవ్వకుండానే జేఏసీ మరి సెప్టెంబర్లో జరిగేటువంటి పోరాటాన్ని వాయిదా వేస్తున్నట్టుగా ఈరోజు ప్రకటించారు. చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కూడా వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు. దీంతో పోరాడకుండా గట్టిగా నిలదీయకుండా ప్రభుత్వం అనేటువంటిది ఈ సమస్యలు పరిష్కారం చేయదు. అసలు పిఆర్సీ సాధించుకోవాలంటే పోరాటం తప్ప ఇంకొక మార్గం లేదు, పోరాటం తప్ప మరో మార్గం లేదని చెప్పి సందర్భంగా ఉద్యోగులు అందరూ కూడా భావిస్తూ ఉన్నారు.
అందుకే అందరూ కలిసికట్టుగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి పీఆర్సీని సాధించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. మొత్తం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, అట్లాగే వైద్య ఆరోగ్య శాఖల అన్ని క్యాడర్స్లో ఒక ఐక్యంగా ఉండి ఈ మూమెంట్ని తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. ఆ సందర్భంలో రాష్ట్రంలో ప్రభుత్వానికి అనుకూలంగా, వ్యతిరేకంగా, న్యూట్రల్గా రకరకాలుగా జేఏసీలు, జాయింట్ యాక్షన్లు, కమిటీలు ఈ ఫార్మేషన్ చేసుకొని గందరగోళం చేయకుండా ఒక ఐక్యంగా ఒక పట్టుదలతో మున్ముందుకే కొనసాగాలని చెప్పేసి మేము భావిస్తున్నాం. ధన్యవాదాలు.